హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీఎస్ ఎంసెట్ 2021 కి 2 months దట్ ఈస్ 60 days ప్రిపరేషన్ ప్లాన్ చూసాం. సో మనం ఇంతకుముందు కూడా 100 days ప్లాన్ డిస్కస్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు మనకి ఐపీఈ ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ చేసేసారు. సో ఐపీఈ ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ప్రిపరేషన్ ప్లాన్స్. ఓకే, లేదంటే అదే ప్లాన్ మీరు ఫాలో అయితే మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక 15 to 20 days ఏదైతే మీరు ఐపీఈ కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నారో ఆ డేస్ ఇక్కడ మీరు మళ్ళీ ఎంసెట్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ ప్లాన్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఓకే, ఒకటే ప్లాన్ తీసుకొని దాన్నే పట్టుకొని కూర్చుంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఈ వీడియోలో మనం టోటల్గా 60 days ప్లాన్, అంటే ఈరోజు మనం 16 April ఉంది కదా, సో అక్కడ నుంచి 5th Julyకి మనకి ఎగ్జామ్ ఉంది. సో దీంట్లో మనకి కొన్ని డేస్ మిగులుతాయి కూడా. ఆ డేస్ ఎందుకు మనం వదిలేసాము, 60 daysకి మాత్రమే ఎందుకు ప్లాన్ చేశామో నేను ఫర్దర్గా చెప్తాను. జాగ్రత్తగా టోటల్గా ఎండ్ వరకు ఈ వీడియో చూడాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ప్లస్ మీరు ఇంకా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు జస్ట్ 199 పే చేస్తే యూ విల్ బి గెటింగ్ 199కి యూ విల్ బి గెటింగ్ 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి 2 కోర్సెస్, అక్కడ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి 2 కోర్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ యూ విల్ బి గెటింగ్ ఎంపీసీ 4000 క్వశ్చన్స్ ప్లస్ ఇక్కడ కూడా 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ వచ్చేసి మనం ప్లాన్ చూద్దాం. ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రీమ్. ఏదైనా మీరు కోరుకుంటున్నారు అంటే సో యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు ఒక డ్రీమ్ ఉంది, దట్ ఈస్ యూ వాంట్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో స్టెప్ 1 ఈజ్ ఓవర్, దట్ ఈస్ యూ ఆర్ డ్రీమింగ్ ఫర్ సంథింగ్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎ ప్లాన్ ఫర్ దట్ వన్. సో వీఆర్ ఇన్ దిస్ స్టెప్, దట్ ఈస్ ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఫెయిల్ అయ్యాము అంటే ఇక్కడికి చేరుకోవడానికి చాలా కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు ప్లాన్ వెరీ వెల్. ఓకే, ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. సో ఆ యొక్క ప్లాన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఏప్రిల్లో ఇంకా మనకి 15 days ఉన్నాయి. సో ఈ 15 days ప్లస్ మేలో 30 days, జూన్లో 30 days, జూలైలో ఈ 4 days అనుకుందాం. సో ఈ 4 daysని నేను తీసేస్తున్నాను, ఎందుకంటే మీకు మధ్యలో ఏదైనా చాలా చాలా ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి మీకు ఈ 4 days మీకు వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇక్కడ ఈ 30 days ప్లస్ ఈ 30 days ఉన్నాయి, ప్లస్ ఇక్కడ 15 days ఉన్నాయి. సో టోటల్గా మీకు 75 days ఇంకా మీకు ఎగ్జామ్ వరకు ఉన్నాయి. బట్ మనం నిన్న వచ్చిన ఎగ్జామ్ యొక్క పోస్ట్పోన్ అయిన అఫీషియల్ షెడ్యూల్ చూసినట్టయితే మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉందో 15 days ముందు మేము అనౌన్స్ చేస్తాము ఐపీఈ ఎగ్జామినేషన్. ఓకే, ఐపీఈకి 15 days ముందు మేము నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తాం. ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయో పోస్ట్పోన్ చేసాం కానీ ఇంకా డేట్ చెప్పలేదు అన్నారు. సో హియర్ కమ్స్ దీస్ 15 days. ఓకే, ఈ 15 days మనం దీనికోసం వదిలేస్తున్నాం. సో ఈ 15 days మధ్యలో మీకు ఎప్పుడైనా రావచ్చు. బట్ ఒకవేళ రాలేదు అంటే ఈ 15 days కూడా ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. సపోజ్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1, మనకి ఫస్ట్ ఎంసెట్ ఉంటుంది, ఫస్ట్ ఎంసెట్. ఆర్ సెకండ్ ఏంటి, ఫస్ట్ మనకి ఐపీఈ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఎంసెట్ ఉండింది అంటే ఈ 15 days కూడా మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాల్సిందే. ఒకవేళ మీకు ఫస్ట్ ఐపీఈ ఉందంటే ఈ మధ్యలోనూ ఈ డేస్లోనే మీకు మీ యొక్క ఐపీఈ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో 15 days ముందు చెప్తామన్నారు కాబట్టి టోటల్గా టైం టేబుల్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమంగా ఐపీఈ మీకు 15 days ముందు చెప్తే ఆ 15 days ప్లస్ మీకు ఈ 4 days ఉన్నాయి కదా మీకు. సో ఈ 4 days ఏవైతే ఉన్నాయో ఆ 4 days కూడా మీరు అక్కడ యూస్ చేసుకో. టోటల్గా మీకు ఒక 20 days అప్రాక్సిమేట్గా ఉంటాయి. సో ఒక 10 days మీరు రివిజన్ కోసం తీసుకున్న 10 daysలో ఎగ్జామినేషన్. సో అందుకోసమే ఈ 15 ప్లస్ ఈ 4 మీరు వదిలేసేయండి. సో 60 days ప్రిపరేషన్ ప్లాన్ మీకు ఖచ్చితంగా ఉండాలి. 60 days ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ ఐపీఈ ఎగ్జామినేషన్స్ మీకు ఎంసెట్ అయిపోయాక ఉంటే దట్ విల్ బీ ఏ గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ టోటల్గా 75 daysని మీరు టోటల్గా ఎంసెట్ కోసం మీరు కేటాయించవచ్చు. ప్లస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈసారి ఐపీఈ వెయిటేజ్ మీకు ఎంసెట్లో లేదు. ఓకే, ఎంసెట్లో ఐపీఈ వెయిటేజ్ లేదు కాబట్టి ఐపీఈ పైన మీరు కొంచెం తక్కువ ఫోకస్ చేసి, సపోజ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 100 marks, సో 95 వచ్చినా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉండవు. సో ఐపీఈ కంటే మీరు ఒకవేళ మంచి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, సో దిస్ విల్ బి వెరీ అడ్వాంటేజ్.
హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఓకే, 9014227490. ఓకే, 9014227490. లేదంటే మన యాప్లో చాట్ సెక్షన్ ఉంటుంది. ఓకే, చాట్ సెక్షన్ మన యాప్లో ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు టెక్స్ట్ చేస్తే నేను మ్యాక్సిమంగా రిప్లై ఇస్తాను. బట్ వాట్సాప్లో చేస్తే కొంచెం తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాట్లో చేస్తే చాలా ఎక్కువ మెసేజెస్ వస్తాయి, అక్కడ కూడా మ్యాక్సిమంగా రిప్లై ఇస్తాను. లేదంటే యూట్యూబ్ కామెంట్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఓకేనా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్. సో లెట్ us see what should be our 60 days ప్లాన్. ఓకే, ఈ 60 days ఎందుకు అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. సో 60 days ప్లాన్ ఏముండాలో మనం చూద్దాం. సో ఇక్కడ రెండు కేటగిరీస్, దట్ ఈస్ ఎంపీసీ అండ్ హియర్ కమ్స్ బైపీసీ. ఓకే, సో దిస్ ఈస్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అండ్ ఇక్కడ అగ్రికల్చర్ ఆర్ మెడిసిన్. సో ఇక్కడ 60 daysని మీరు 3 partsగా డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 60 daysని 3 partsగా డివైడ్ చేసుకోండి. ఓకే, సో 3 parts. ఇక్కడ కూడా ఈ 60 daysని 3 partsగా డివైడ్ చేసుకోండి. 60 days. ఓకే, సో ఈ 60 daysలో ఇక్కడ యూ హ్యావ్ టు గివ్ 30 days. ఇక్కడ కూడా 30 days. హియర్ 15, హియర్ 15. సో హియర్ ఆల్సో 15, హియర్ ఆల్సో 15. సి ఈ 30 days ఏవైతే ఉన్నాయో కదా, ఇక్కడ ఎంపీసీ కాబట్టి మ్యాథమెటిక్స్కి ఇవ్వాలి. ఎందుకంటే యూ విల్ బి గెటింగ్ 80 marks. ఓకేనా, వెయిటేజ్ ఆఫ్ మ్యాథ్స్ ఈజ్ 80 marks ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. ప్లస్ ఇక్కడ ఈ 30 days బాటనీ జువాలజీ రెండు కలిపేసి చెప్తున్నాను. ఓకే, బాటనీ అండ్ జువాలజీ రెండు కలిపేసి, బికాస్ ఈ 2 subject క్యారీస్ 80 marks. సో ఇక్కడ దిస్ ఈస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ. హియర్ ఆల్సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బికాస్ 40 marks. సి ఇక్కడ 80 marks అంటే 80 questions. ఇక్కడ కూడా 40 బాటనీ, 40 జువాలజీ ప్లస్ 40 questions ఇక్కడ కూడా. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్. ఈ 30 days మొత్తం డైరెక్ట్గా ఒకటేసారి స్పెండ్ చేసేవద్దు. ఈ 15 days కూడా డైరెక్ట్గా ఒకటేసారి స్పెండ్ చేసేవద్దు. ఎలా చేయాలి అంటే సి ఫస్ట్ ఈ 30 daysని మళ్ళీ మీరు డివైడ్ చేసుకోవాలి. సి 30 daysలో 20 days టోటల్గా కంటిన్యూస్ ప్రిపరేషన్ చేయాలి. కంటిన్యూస్ ప్రిపరేషన్ చేశాక ఈ 20 days అయిపోయాక స్టార్ట్ యువర్ ఫిజిక్స్. ఓకే, సపోజ్ మీరు మ్యాథ్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే లేదంటే ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏం చేయాలో నేను చెప్తాను. సో ఇక్కడ ఈ ఫిజిక్స్ ఏవైతే ఉందో 10 days కంటిన్యూస్, 11 days కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, 11 days కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి. లీవ్ 4 days. హియర్ ఆల్సో 11 days కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ కూడా 11 days కంటిన్యూస్, ఇక్కడ కూడా 11 days కంటిన్యూస్. ఇక్కడ ఏంటి, ఇక్కడ బాటనీ 11 days కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి. జువాలజీ కూడా 11 days కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ ఏమవుతుంది, సో యూ విల్ బి గెటింగ్ హియర్ 10 days. ఓకే, హియర్ యూ విల్ గెటింగ్ 4, హియర్ యూ విల్ బి గెటింగ్ 4 days. సో ఈ 10 days, ఈ 4 days ఏం చేయాలంటే టోటల్గా క్లాక్ చేసేయాలి. సో ఈ 10 days ప్లస్ 4 days, ఈ ప్లస్ 4 days 18 days యూ హ్యావ్ టు రివైజ్ టోటల్ ఆల్ కాన్సెప్ట్స్. ఓకేనా, సో ఈ 18 days ఏవైతే ఉన్నాయో టోటల్గా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది రివిజన్ చేయాలి. మళ్ళీ 2 days. ఈ 10 days కూడా డైరెక్ట్గా అలానే యూజ్ చేసుకోండి. 2 days మ్యాథ్స్ రివిజ్ చేయండి, దాని తర్వాత మళ్ళీ ఫిజిక్స్, దాని తర్వాత మళ్ళీ కెమిస్ట్రీ, దాని తర్వాత మళ్ళీ మ్యాథ్స్, దాని తర్వాత మళ్ళీ ఫిజిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ, దాని తర్వాత టోటల్గా ఒక 5 days ఏ సబ్జెక్ట్ అని చూడకుండా టోటల్గా మీరు రివైజ్ చేయాలి. సో ఇలా చేస్తే యూ విల్ బి రివైజింగ్ ద కాన్సెప్ట్స్ అండ్ ద సబ్జెక్ట్ మచ్ మోర్ టైమ్స్. ఓకేనా, మీరు డైరెక్ట్గా ఇలా చేసేస్తే యూ విల్ బి రివైజింగ్ 2 to 3 times. ఓకే, బట్ ఇలా చేస్తే యూ కెన్ రివైజ్ అప్ టు 5 to 6 times. సో డబుల్ రివిజన్. సో చాలా స్టూడెంట్స్ మంచిగా ప్రిపేర్ అయ్యి కూడా రివిజన్లో ఫెయిల్ అయిపోతారు. సో మీరు అలా చేయకుండా మంచిగా ఇలా ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అయ్యి మంచిగా రివైజ్ చేసుకోవచ్చు. హోప్ ఈ ప్లాన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ యూ లైక్ దిస్ ప్లాన్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన యాప్లో 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ 199 రూపీస్కి మాత్రమే. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఇన్స్టాల్ ద యాప్ అండ్ పర్చేస్ దిస్ కోర్స్. ఓకేనా, 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్ ఎట్ 199 ఎవరు కూడా మీకు ఇవ్వరు. ప్లస్ దోస్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ క్వశ్చన్స్. మీకు సొల్యూషన్స్ కూడా ఉంటాయి, ప్లస్ మీకు టెస్ట్ అనాలిసిస్ ఉంటుంది అక్కడ.
ర్యాంక్ వస్తుంది, అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. సో దట్ విల్ బి వెరీ 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 helpful. So thank you for watching the video. Please share with your friends.